ఉన్నారు ఇక్కడ. ఇది నాంపల్లి దవాఖాన అంటే ఫుల్ ఫేమస్. అది హాస్పిటల్ పేరు చాలా తక్కువ మందికే తెలుస్తుంది. అందరూ నాంపల్లి దవాఖాన అట్లనే పిలుస్తారు. ఇంకా నీటి బుడగలు, అమ్మాయిలకు సంబంధించి నీటి బుడగలు అట్లాంటివి అయితే ఫుల్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు. అంటే ఎక్కువైనా బాగా దొరకం అట్లనే జరుగుతుంది. ఇక్కడ అంతా కూడా ఉండదు. మినిమం అడ్రస్ వచ్చేసి అది నాంపల్లి గుట్ట. అండ్ కరీంనగర్ సిరిసిల్ల హైవే ఇది. అటు కరీంనగర్ టు ఇక్కడ సిరిసిల్ల. ఇక్కడ చూసిరా విగ్రహం యేసు దేవుంది ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ చూసిరా అదే హాస్పిటల్ అన్నమాట. ఇక్కడ స్కూల్ ఉంటుంది ఇది. సో అదే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్ అపర్ణ రాచర్ల. సో నేను మీ అపర్ణ. ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే, ఇది హాస్పిటల్ జీవధార కేంద్రం అన్నమాట. సో దీని పేరు కూడా నార్మల్గా హాస్పిటల్ అట్లా కాకుండా చూడండి, అక్కడ జీవధార ఆరోగ్య కేంద్రం అని మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు క్రిస్టియన్ హాస్పిటల్ ఇది. ఇది అడ్రస్ వచ్చేసి మనకు నాంపల్లి రూట్లో ఉంటుంది. కొంచెం నాంపల్లి గుట్ట ఉంటుంది కదా, ముందుకు రావాలి. ఇటు సిరిసిల్ల రూట్ అన్నమాట. ఇటు వస్తే మనకు అక్కడ స్కూల్ అండ్ హాస్పిటల్ రెండు ఉంటాయి. దాని పేరైతే జీవధార ఆరోగ్య కేంద్రం అని ఉంటుంది. ఆ ముందుకు వచ్చిన తర్వాత ఇదేనమాట. ఇది హాస్పిటల్. చూడడానికి హాస్పిటల్ లెక్క అస్సలు ఉండదు. మీరు ఫుల్ లాగా అయితే అస్సలే మిస్ కావద్దు. ఇది దేంట్లో స్పెషలిస్ట్ ఏంటిది అని అనేది అయితే నేను ఫుల్గా క్యాప్చర్ చేస్తాను. అస్సలే మిస్ కాకుండా చూడండి. వెళ్దాం రా అన్షా. ఇల్లు కూడా పడదా మా అన్నయ్య, ఎక్కువ పెద్దవాళ్ళనే మా చిన్నన్నయ్య కొడుకు పుట్టింది ఈ హాస్పిటల్లో. చూడడానికని వచ్చినాం. సో ఆ సందర్భంగా ఫుల్ లాగా అన్నమాట. ఇవన్నీ రూమ్స్. ఇది చూడు ఐసీయూలో ఉంటాయి కదా. మేము ఈ డెలివరీ గర్ల్ మా చిన్నవాదిన అక్కడ వాడుకున్నాడు బాబు. సో ఫుల్ హాస్పిటల్ అయితే చూసేద్దాం రండి. మనం మా బాబు చూపి దిష్టి జరుగుతుంది. ఇటు సైడ్కి వాష్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ పడుకోవడానికి కూడా పేషెంట్ వాళ్ళ తరపున ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇదైతే మస్తు అనిపించింది నాకు ఈ ప్లేస్. అసలు ఇది హాస్పిటల్ ఎక్కనే ఉండదు. ఇంకా పైకి ఆపరేషన్ పైనకి ఆపరేషన్ ఐసీయూ ఆపరేషన్ వెళ్ళొచ్చు. ఆపరేషన్ జరుగుతుంది. ఎందుకు డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అంటారు. మరి ఎక్స్రే రూమ్. ఇక్కడ ఎక్స్రే రూమ్ ఉంది. నేను చెప్తాను ఫ్రంట్ నుంచి తర్వాత నిహాన్ రిజిస్ట్రేషన్ స్లోగా.
అటు సైడ్ మొత్తం పొలాలు ఉన్నాయి. సో ఇది చూడండి, ఇంకా మా బాబు అయితే ఫుల్ ఆడుకుంటుందా. అసలు మనకి హాస్పిటల్ వచ్చిన ఫీల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అక్కడేమో స్కూల్ ఉంటాయి, అక్కడ స్కూల్ ఉంటుంది చూడండి. ఫస్ట్ గవర్నమెంటే అనుకున్నా నేను, కాకపోతే ప్రైవేట్ స్కూల్ అంట. హాస్టల్ ఫెసిలిటీ కూడా ముందు కావచ్చు కదా, చూడడానికి ఉన్నట్టే అనిపిస్తుంది. చూసినా ఇది తీసినా ఇది తీసినా కన్నా కూడా కూర్చోబెట్టు కన్నా. సో సరే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కదా, మనం మాట్లాడుకుందాం. నార్మల్గా పిల్లలు తొందరగా పుట్టకపోయినా లేకపోతే మన డీస్ ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా సరే ఈ హాస్పిటల్ చూడడానికి ఇల్లు లెక్కనే ఉంది కదా. సేమ్ ఇంట్లో అయితే ఎట్లా ట్రీట్ చేస్తారో ఈ హాస్పిటల్ కూడా అట్లనే ట్రీట్ చేస్తారు. బేబీస్ కిడ్స్ వాళ్ళు పుడతారు కదా, పుట్టిన వాళ్ళకి స్నానం చేయించడం కానీ వాళ్ళకి ఎవ్రీథింగ్ వాళ్ళకి చూసుకోవడం మొత్తం. అంటే ఏ హాస్పిటల్లోనైనా లైక్ మన పేరెంట్స్ ఇంకెవరో ఉంటారు కదా, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇక్కడ మాత్రం ఇక్కడ వర్కర్స్ వీళ్ళు ఉంటారు కదా, నర్సులు వాళ్ళే చూసుకుంటారు. అదొకటి మంచిగా అనిపించింది. అంటే ఎవరైనా ముట్టారు, అసలు ఎందుకు ముడతారు, వాళ్ళకు స్నానం చేయించడం, ఇంకా బట్టలు వేయడం, తుడవడం, పౌడర్ వేయడం, వాళ్ళు ఇట్లా ప్రేయర్ చేసి బొట్టు పెట్టడం అవన్నీ చేస్తారు. అది మంచిగా అనిపించింది నాకు ఈ హాస్పిటల్. అండ్ ఒకటి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, ఎంతసేపు అయినా మనం స్పెండ్ చేయొచ్చు. హాస్పిటల్ స్మెల్ అనేది కొంచెం మందికి పడదు కదా, అసలు ఇక్కడ అట్లాంటి స్మెల్లే లేదు. మా బాబు కూడా మంచిగా ఆడుకుంటున్నా, అంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూసిరు కదా వీడియో, మేము మొత్తం ఇదంతానైతే నేను చూపించిన కదా. అండ్ ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇది నాంపల్లి దవాఖానా అంటే ఫుల్ ఫేమస్. అది హాస్పిటల్ పేరు చాలా తక్కువ మందికే తెలుస్తుంది. అందరూ నాంపల్లి దవాఖానా అట్లనే పిలుస్తారు. ఇంకా నీటి బుడగలు, అమ్మాయిలకు సంబంధించి నీటి బుడగలు అట్లాంటివి అయితే ఫుల్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు. అంటే ఎటువైనా బాగా దోపుకోం అట్లనే జరుగుతుంది. ఇక్కడ అంతా కూడా ఉండదు. మినిమం ఛార్జెస్ అంటే ఎట్లా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. నేను మాట్లాడేటప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీగానే వీళ్ళు తీసుకుంటారు, చూసుకుంటారు. మంచిగా ఉంది. ముంగట స్కూలు, అంటే మార్నింగ్ ప్రేయర్ చేయడం అప్పుడు అవన్నీ అంత పీస్ఫుల్గా ఉంటుంది, మనం ఎంజాయ్ చేయొచ్చు అవన్నీ కూడా. చూడండి అక్కడ స్కూల్ కనిపిస్తుంది కదా మీకు. కంటిన్యూ. దూరం నుంచి వచ్చిన వాళ్ళు దగ్గరికి వాయిస్ వింటారు అంత పెద్దగా. నువ్వు మళ్ళీ చెప్పుకుంటావు. ఇది చెప్పిగా దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడనే ఫుడ్ తింటారు. ఇక్కడ చూడ ఎంతమంది, ఒక ఫ్యామిలీలో ఒక 10 మెంబర్స్ వచ్చినా ఈజీగా ఇక్కడ కూర్చొని తినచ్చు. ఇంకా అటు చుట్టుపక్కల మొత్తం వంటలకు మన చెట్లకి అయినట్టే ఉంటుంది, అట్లుంది. ఇంకా మస్తుంది. అంటే ఏది చూసిన ఇప్పుడు నార్మల్గా దేవుళ్ళ ఫోటోలు అట్లా ఇట్లా వేరే హాస్పిటల్ అయితే లైక్ మనకు అట్లా కనిపిస్తాయని ఇక్కడ మీరు ఇందాక చూసిరు కదా, దీపం పెట్టి ఉంటుంది లోపల దేవుంది. నేను అది చూపిస్తాను మీకు ఒకసారి, మళ్ళీ ఒకసారి రివెంజ్ చేస్తాను వీడియో. చూడండి, వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియోని అయితే అసలే స్కిప్ చేయొద్దు, ఓకేనా? అండ్ చూద్దామా, ఇంకా అక్కడ వాటర్ ట్యాంకు ఉంటాయి చూసిన అప్పటి నుంచి పడ్డది ఫోటోలు. అక్కడ ఉంటుంది దేవుడు, అక్కడ ఉంటుంది. ఫోటో నుంచి ఒకటి వీడియో జూమ్ చేయండి దగ్గరికి జూమ్. ఒక ఫోటో నువ్వు వద్దున్నాను. ఓకే అన్నిటి వాటిగా అయిపోయింది. స్టాప్ చేస్తున్నా వీడియో. ఎంతో మంది సంతానం లేక బాధపడుతున్న వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ చూపెట్టి మేడం అయితే చాలా సక్సెస్ని ఇచ్చింది చాలా మెంబర్స్కి. సో ఆ మేడం అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను అసలు ఈ మేడంకి అయితే నార్మల్గా నడుచుకుంటూ వెళ్తుంది, అప్పుడైతే వీడియో క్యాప్చర్ చేసుకున్నాను నేను. సో చూడండి, మేడం పక్కన నిల్చున్నామే వాళ్ళ పాప ఈ ముందు స్కూల్లోనే చదువుకుంటుంది. రెగ్యులర్గా మార్నింగ్ వచ్చి దింపేసిన తర్వాత మళ్ళీ నైట్ వెళ్తారన్నమాట ఇంటికి. వాళ్ళు మేడం అండ్ వాళ్ళ పాప ఈవినింగ్ అట్లా మళ్ళీ కార్లో వెళ్తారండి. నార్మల్గా హాస్పిటల్లో అటు ఇటు తిరిగితే ఏదో కామన్ పర్సన్ అనుకున్నాను నేను, అసలు నిజంగా నాకు డాక్టర్ అని తెలియదు. తర్వాత మా వదిన చెప్పింది. ఎనీవే వీడియో మీకు నచ్చినట్లయితే పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళకైతే షేర్ చేయండి, అట్లనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.